మునగాకు కారపొడి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం మునగాకుని మంచిగా కడుక్కొని కొంచెం గాలికి ఆరబెట్టుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు తీసుకోవాలి, అలానే అది కూడా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి, దాంట్లో నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు వేసుకొని కొంచెం బ్రౌన్ వేసుకొని కొంచెం రెడ్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి, చిటపటలాడే వరకు. నువ్వులు ఎంతో హెల్దీ అయినవి, అలానే మునగాకు కూడా ఇలా చిటపటలాడే వరకు వేయించుకోవాలి నువ్వులని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కొన్నాన్ని ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇవి కూడా కొంచెం తడిబట్టతో తుడుచుకొని పెట్టుకోవాలి. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం మిరపకాయలని. అది ఎల్లిపాయలు వేద్దాం, అలానే ఇవి కూడా కొంచెం ఫ్రై చేద్దాం, కొంచెం పచ్చి వాసన పోయే వరకు. అలానే కొంచెం జీలకర్ర వేయించుకుందాం. జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, సరిపోతుంది. మునగాకు వేసుకుందాము. మునగాకులో చిన్న చిన్న పుల్లలు ఉన్నా పర్లేదు, ఎంతో ఇది హెల్దీ అయినది కాబట్టి ఇది కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. అన్నీ షాలో ఫ్రైయే, ఆయిల్ వేయకుండా వేయించేస్తున్నాను. ఇది కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. అలానే కరివేపాకు వేసుకోవాలి, ఇది కూడా లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఇలా రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. అన్నీ చిన్న మంట మీద సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అలానే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇవన్నీ చింతపండుకున్న పుల్లలను తీసేసి నీట్గా వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. చింతపండు పుల్లదనం గురించి చింతపండు వేసేది. ఈ 5-6 నెలలు నిలువ ఉంటుంది కరివేపాకు మునగాకు పొడి. ఈ నువ్వులు జీలకర్రలో కొంచెం సాల్ట్ వేసుకుందాం మిక్సీ వేసే ముందు, టేస్ట్కి సరిపడే అంత. నువ్వులు మెత్తగా అయ్యాయి. ఇప్పుడు ఈ మిరపకాయలను ఎల్లిపాయలు వేద్దాం. అలానే కూడా పౌడర్ అయింది, ఎంతో కమ్మనైన స్మెల్ వస్తుంది. అలానే దీంట్లో కొంచెం చింతపండు వేసుకుందాం వేయించింది. దీన్ని పౌడర్ చేద్దాం. మెత్తగా పౌడర్ లాగా అయింది. ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుంటే 5-6 మంత్స్ కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్.